హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదే రాగి పిండితో చేసి రాగి మాల్ట్ అన్నమాట. ఈ రాగి మాల్ట్ తాగడం వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి ఇంత సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి పోసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలపండి. మరి కొద్దిగా వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె బాగా వేడయ్యాక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేయండి. వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ లేదా బెల్లాన్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను బెల్లాన్ని అయితే తురిమి పక్కన పెంచుకున్నాను. దీంట్లోకి బెల్లమైన పంచదారైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బెల్లం బాగా కరిగేంత వరకు ఒకసారి స్పూన్తో బాగా కలపండి. ఇలా బెల్లం వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని పోసుకుంటూ ఒకసారి బాగా కలపాలి. లేకపోతే కింద పిండి అనేది ఉండలు కడుతుందన్నమాట. ఇలా పోసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది పక్కకు దించేయండి. చూసారు కదా, పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను పోసుకుంటూ కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇస్తే ఇంకా చాలా ఇష్టంగా తాగుతారనమాట. మరి ఈ రాగి మాల్ట్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.